ఈ వీడియోలో నేను హనుమాన్ని తయారు చేయబోతున్నా, అది కూడా మామూలుగా కాదు. ఏంటిది ఎలా అనేది వీడియో మొత్తం చూడండి, బాగుండబోతుంది. వీడియోని స్కిప్ చేయడం మాత్రం వీడియోని స్కిప్ మాత్రం చేయకండి, అదే బెటర్. వీడియో బాగుండబోతుంది, వీడియో మొత్తం చూడండి. ఇప్పటి వరకు నేను హనుమాన్ని 2 times తయారు చేస్తా. 2 times 1 feet హైట్ లోపటినే ఉండేవి. అయితే ఈసారి నేను తయారు చేసే హనుమాన్ పెద్దగా ఉండాలని అనుకున్నా. అప్పుడు నేను అనుకున్న సైజ్ 3 feet కన్నా ఎక్కువ. కొన్నిసార్లు ఈ హనుమాన్ని నేను చేయలేను అనుకున్నా. అయితే ఇది ఇప్పటి వరకు నేను చేసిన వర్క్స్ అన్నిట్లలో చాలా ఛాలెంజింగ్ గా ఉండే. అండ్ ఈ వర్క్స్ చేస్తున్నప్పుడు నేను చాలా కొత్త విషయాలు అయితే నేర్చుకున్నా. ఇప్పటి వరకు నేను చేసిన స్కల్ప్చర్స్ అన్ని మాక్సిమం క్లే తోటి అయితే కాకుండా పేపర్ తో కూడా చేసా, మెటల్ తో కూడా చేసా, వుడ్ తో కూడా చేసా. ఇవన్నిటితో నాకు ఎక్స్పీరియన్స్. ఈసారి తయారు చేసేది డిఫరెంట్ గా ఉండాలి అండ్ నాకు కొత్త విషయం ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలి అని అప్పుడు ఆలోచించా, ఈసారి మనం కార్డ్బోర్డ్ తో చేద్దామని. అయితే అనుకున్నంత ఈజీ కాదు. ఈ హనుమాన్ని చేయడానికి నాకు 2 months అయితే పట్టింది. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా, అది వేరే విషయం. అయితే నేను ఫస్ట్ స్కెచ్ చేయడంతో అయితే స్టార్ట్ చేశా. హనుమాన్ ఎలా కనిపించాలి, నా మైండ్ లో హనుమాన్ ఇలా ఉండాలి అని చెప్పైతే నేను ఇమాజిన్ చేసుకున్న ఆ హనుమాన్ ని డ్రా చేయడానికి ట్రై చేశాను. అంటే హనుమాన్ నిలబడే పోస్చర్ కానీ అదంతా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండాలని అనుకున్నాను. అయితే మనం చేయడానికి ఈజీగా ఉండాలి, అంతేకాకుండా మనం తయారు చేసిన తర్వాత స్టాండ్ అలోన్ గా నిలబడాలి అంటే కూడా ప్రాపర్ గా ఈ స్కెచ్ లోనే మనం డిసైడ్ చేసుకోవాలి. సింపుల్ గా అండ్ చూడడానికి పవర్ఫుల్ గా కనిపించేలాగా అయితే స్కెచింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. షాప్ కి వెళ్ళి చాలా కార్డ్బోర్డ్స్ అయితే తెచ్చా. అయితే మన హనుమాన్ ని కార్డ్బోర్డ్ తో తయారు చేస్తున్నామని చెప్పాను కదా. కార్డ్బోర్డ్ తోటి అంటే 99% కార్డ్బోర్డే వాడాలి అని. ఏదైతే లోపల ఆర్మేచర్ అదే స్కెలిటన్ ఉంటుందో దాన్ని కూడా నేను కార్డ్బోర్డ్ తోటి బిల్డ్ చేస్తాను. టోటల్లీ కార్డ్బోర్డ్ తోటే మనం మొత్తం హనుమాన్ అయితే తయారు చేస్తాం. ఇది మీకు చెప్తున్నంత ఈజీ కాదు, చేసేటప్పుడు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అండ్ ఎలా వస్తుంది అనేది నాకు ముందే క్లారిటీ లేదు. అండ్ మనం ముందే స్కెచ్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో అలానే రావడం కోసం అయితే ట్రై. అండ్ ఇది నా ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రతి ఒక్కటి నా కంట్రోల్లో లేకుండే. చేస్తూ ఉంటే అర్థం చేసుకుంటూ అలా బెటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అలా కార్డ్బోర్డ్ తో హనుమాన్ యొక్క పోస్చర్ మొత్తాన్ని అయితే తయారు చేస్తాం. ఇప్పుడు ఆర్మేచర్ కి మన మజిల్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఒక బాడీ స్ట్రక్చర్ అయితే తీసుకొస్తాయి. ఇది చాలా పెద్ద టాస్క్ ఉండే. కాకపోతే ఒకప్పుడు నేను బ్రహ్మాని పేపర్ తో తయారు చేశాను కదా, అప్పుడు కూడా ఇలాంటి టెక్నిక్ నే వాడా. సో నాకు కొంచెం అయితే ఈజీ అయిపోయింది. బాడీలో ఉండే ప్రతి మజిల్ ని కూడా ఒక్కొక్క సపరేట్ పీస్ గా తయారు చేసి వాటిని అయితే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయా. బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్ కి ఆర్మేచర్ చేయడానికి నాకు 3 days టైం అయితే పట్టింది. అయితే మొత్తం తయారు చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ బానే ఉండే. కాకపోతే ఈ ఫీట్ ఫేస్ తయారు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యా. ఎందుకంటే చాలా చిన్న డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల వీటికైతే చాలా ఎక్కువ టైం పట్టింది. దాదాపు 1 week జస్ట్ ఈ ఫీట్ కోసం. కాకపోతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది. అది చూసిన తర్వాత మిగతాయి కూడా అలానే చేసుకుంటూ వెళ్ళిపోయి నాకు ఎంత కుదిరితే అంత వరకు రియలిస్టిక్ గా వచ్చేలాగా అయితే ట్రై చేసా. క్లియర్ గా అలానే ఉండాలి అని చెప్పి చాలా వరకు అయితే ట్రై చేసా. అండ్ అచీవ్ చేశానని అయితే కూడా అనుకుంటున్నా. కాకపోతే ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు, కానీ మాక్సిమం లెవెల్లో అయితే ట్రై అయితే. నాకు ఎందుకో తెలీదు, హనుమాన్ ని ఎన్నిసార్లు చేసినా సరే ఆ ఒక ఫీల్ అనేది సరిపోదు నాకు. ఎన్నిసార్లు చేసినా ఇంకా బాగా చేయొచ్చు అనేది చాలా అనిపిస్తుంటది నాకు. కారణం ఏంటో నాకు తెలీదు, కానీ ఎప్పుడు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుందో నాకు తెలీదు. కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు సాటిస్ఫాక్షన్. అండ్ ఈసారి ఎలా అయినా ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందని అయితే అనుకుని చాలా టైం అయితే ఈ స్కల్ప్చర్ కి అయితే ఇచ్చేసా. ఈ హనుమాన్ యొక్క ఫేస్ అయితే నేను దాదాపు 6 to 7 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ట్రై చేసా. కాకపోతే అవేం నాకు అవంతా అనిపించలేదు. నాకు లాస్ట్ 6th attempt అయితే చాలా బాగా వచ్చింది. సో ఇది ఫిక్స్ చేసేస్తా. అండ్ తర్వాత జ్యువెలరీస్ అన్ని యాడ్ చేసేస్తా. ఇంతే. ఇంకా ఒక్క నిమిషం, ఫైనల్ రివీల్ చూపించేదానికన్నా ముందు మనం హనుమాన్ కి గద కూడా తయారు చేస్తాం. ఫైనల్ రివీల్ చూపించేదానికన్నా ముందు మీరు చేయాల్సిన పని చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ తెలుగులో ఎవరు చేయట్లేరు. సో నాకు సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు. ఇంకా సోదేం పెట్టను. చలో హనుమాన్ చూసేద్దాం. జై శ్రీరామ్.